మిత్రులారా, ఈరోజు భారతదేశం గర్వించదగిన విద్యావేత్త, పిల్లలకి తన జీవితాన్ని అంకితం చేసిన గిజుబాయి బగేకా గురించిన విశేషాలు తెలుసుకుందాం. పిల్లల విద్య, మానసిక వికాసం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గిజుబాయి బగేకా సౌరాష్ట్ర అంటే గుజరాత్ ప్రాంతంలోని చిట్టల్లో జన్మించారు. పిల్లలు అతన్ని ఆప్యాయంగా మేసాల అమ్మ అని పిలిచేవారు. ఆ పేరుతో మొదట గాంధీనే పిలిచారని కూడా అంటారు. 1922లో కస్తూర్బా గాంధీతో కలిసి బాలమందిర్ను స్థాపించిన గిజుబాయి ఇండియాలో మాంటిసోరీ విద్యా విధానాన్ని అనుసరించిన మహనీయుడు. ఈ మాంటిసోరీ ఎవరు? ఉపాధ్యాయులే పిల్లల్ని అనుసరించాలనే శిశు కేంద్ర విద్యకు ఆద్యురాలు మరియా మాంటిసోరీ. ఆటపాటల ద్వారా విద్యను బోధించే ఈ విధానం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యమంలా మాంటిసోరీ బడులు వెలిశాయి. బాలలకు కూడా తమదైన ఒక ప్రపంచం ఉంటుందని, అందులో హాయిగా జీవించే హక్కు వారికి ఉందని, వారిని పువ్వుల్లా స్వేచ్ఛగా పెంచాలని ఆమె ప్రపంచాన్ని కోరేవారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మాంటిసోరీ ఇటలీ దేశపు తొలి మహిళా డాక్టరు, స్త్రీవాది. ఈ మధ్యకాలంలో ఈటీవీ విన్ అనే ఓటీటీలోకి రిలీజ్ అయిన సుమంత్ హీరోగా నటించిన సినిమా అనగనగా సినిమా చూస్తున్నంతసేపు గిజుబాయి మాంటిసోరీ గుర్తుకొస్తారు. ఈ సినిమా మానవ జీవితంలో విద్యార్థి అధ్యయనంలో కథ ప్రాముఖ్యతను విడమర్చి చెబుతుంది. ఈ సినిమా ఒక సన్నివేశంలో విద్యార్థులకు పరీక్షలు పెడతారు. అందులో పాస్ అయిన విద్యార్థులకు పసుపు మెడల్స్ ఇచ్చి ప్రోత్సహిస్తారు. ఫెయిల్ అయిన వాళ్లకు నల్ల మెడల్స్, ఫెయిల్యూర్ అని ఇచ్చి అవమానపరుస్తారు. ఈ అవమాన భారంతో పాటు ఇంటి దగ్గర పేరెంట్స్ తిట్లు, దండలను గుర్తొచ్చి స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకేస్తాడు ఓ విద్యార్థి. అదృష్టవశాత్తు హీరో కూడా ఉపాధ్యాయుడే. వారి సహకారంతో కేవలం గాయాలతో బ్రతికిపోతాడు. అయితే అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ ఈ సందర్భంగా గిజుబాయి మాటలు గుర్తుంచుకోవాలి. పంద్యాలు, పోటీలు కూడా ఒక రకమైన మత్తే. మత్తు సేవించిన మనిషి తనను తాను మరిచి చెడు పనులు ఎలా చేస్తాడో అలాగే పిల్లలు కూడా ఈ పోటీల వలలో చిక్కుకొని చెడ్డ పనులు చేయడం ప్రారంభిస్తారు. పోటీలలో ఒకడే గెలుస్తాడు. గెలవలేని మిగతా పిల్లలంతా నిరాశ, నిస్పృహలకు బలైపోతారు. జీవోత్సవాలుగా మిగిలిపోతారు. గెలిచిన ఒక్కడేమో గర్విష్టిగా ఎవరినీ లెక్క చేయకుండా తయారవుతాడు. నిజానికి పోటీ అనేది విద్యార్థులలోని ప్రాణశక్తిని హరించేస్తుంది, వారిని వికృత రూపులుగా చేసివేస్తుంది అంటాడు గిజుబాయి. పిల్లల మానసిక వికాసం, పెంపకం వంటి అంశాలపై గిజుబాయి ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయా పౌర సమాజాలపైన పిల్లల అభివృద్ధి ఆధారపడి ఉంటుందని, ఏ దేశపు అభివృద్ధినైనా నిర్ధారించాలంటే ఆ దేశంలోని పిల్లల జీవితాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పాడు గిజుబాయి. పిల్లలను ప్రేరేపించడం, నైతిక విలువలతో ఉండడం, సామాజిక బాధ్యతను కలిగి ఉండడం ఉపాధ్యాయుని కనీస అర్హతలుగా గిజుబాయి పేర్కొన్నాడు. గిజుబాయి ఈ ఆలోచనలకు అంకురార్పణ ఎలా జరిగిందంటే, గిజుబాయికి కొడుకు పుట్టాక ఆ బిడ్డను చేతిలోకి తీసుకుని, ఈ పిల్లాడు బెత్తం దెబ్బల స్కూల్కి పోవలసిందే కదా అంటూ ఆయన బాధపడ్డాడట. ఒకప్పుడు మ్యాథ్స్ టీచర్ దండన వల్లే అతడిని గణితమంటే మహాభయం పట్టుకుంది. తన పిల్లాడి విషయంలో కాదు ఏ పిల్లాడి విషయంలోనూ అలా జరగకూడదు. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయన తన ప్లేడర్ ఉద్యోగం వదిలేయడం, బాలమందిర్, అధ్యాపనా మందిర్, దక్షిణామూర్తి విద్యార్థి భవన్ల నిర్మాణం, మాంటిసోరీ సమావేశాలను భారతదేశంలో జరిపించడం, విద్యా విధానంలో ఎన్నో నూతన ఒరవడులు సృష్టిస్తూ ఆయన జీవితం సాగింది.
మనం ప్రకృతి నుంచి చిన్నారిని దూరం చేస్తే దానిలోని గుసగుసలు ఎలా తెలుస్తాయి? వెన్నెల వెలుగు, పారుతున్న ఏరు, చేలో మట్టి, పొలంలో గుడిసె, కొండ మీది రాళ్ళు, స్వచ్ఛమైన గాలి, ఆకాశంలో రంగులు, ఇవన్నీ చిన్నారికి ప్రకృతి ఇచ్చిన బహుమతులు. పిల్లలు బాగా తృప్తి పడే వరకు ప్రకృతిలోని ఆనందాన్ని అనుభవించనివ్వండి. పిల్లలు 24 గంటలు తమ పెద్దల ప్రవర్తనను 2 కళ్ళతో గమనిస్తూ ఉంటారు, పెద్దలని అనుకరిస్తూ ఉంటారు. అందువల్ల తమ పిల్లల బాగు కోసం పెద్దలు మంచి ప్రవర్తనతో ఉండాలి. మతపరమైన నీతి బోధనలు చేయడం వల్ల పిల్లలు బాగుపడతారనుకోవడం ఒక భ్రమే. చిన్నతనంలో మత గ్రంథాలు నేరవమని పట్టుబట్టక చదువులకు మాత్రమే వారిని పరిమితం చేయడం ఉచితం అంటాడు గిజుబాయి. భారత విద్యారంగానికి గిజుబాయి ఆదర్శం అని పలువురిచే మన్ననలు అందుకున్న మహోన్నతుడు మన గిజుబాయి. తన అనుభవాలను క్రోడీకరించి పగటి కళ వంటి పలు పుస్తకాలు రాశాడు. భారతీయ అవసరాలకు అనుగుణంగా సంగీతం, నృత్యం, ప్రయాణం, కథ చెప్పడం మరియు బహిరంగ ఆటల మిశ్రమాన్ని ఆట స్థలాలు ఉండాలన్న దాన్ని ఆయన రూపొందించాడు. 1907లో గిజుబాయి పని కోసం తూర్పు ఆఫ్రికాకు, తర్వాత బొంబాయికి వెళ్ళాడు. బగేకా 1939 జూన్ 23న భారతదేశంలోని భాన్నగర్లో మరణించారు. ఇది గిజుబాయి జీవితం సంక్షిప్తంగా. ఈ జీవితం నుంచి తల్లిదండ్రులుగా, విద్యార్థులుగా, ఉపాధ్యాయులుగా నేర్చుకోవలసిన విశేషాలు ఎన్నో ఉన్నాయని మనవి చేస్తూ మీ డాక్టర్ జీవి కృష్ణయ్య. మిత్రులారా, ఈ వీడియోని లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విజ్ఞానదాయకమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తూ ధన్యవాదాలు.